సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకైతే నా జాబ్ లైఫ్ గానీ, నా ఫ్యామిలీ లైఫ్ గానీ ఇవి మాత్రం మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు నేను స్టార్ట్ చేసిన నా స్టార్టప్ దాని గురించి కొద్దిగా డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో అసలు మనం సర్వీసెస్ థాట్ అసలు ఏంటి? మనం అంటే ఏంటి? జాబ్ చేస్తున్నాను గదా! సో జాబ్ కూడా లోకల్‌లోనే చేస్తున్నాను. సో ఇంటి దగ్గర నుంచి జాబ్ చేస్తున్నాను. సో చేస్తున్నప్పుడు సో మనం అందరికీ ఉపయోగపడాలి. సో ఇప్పుడు చాలామంది చదువుకున్న వాళ్ళు కానివ్వచ్చు, చదువుకోకపోయినా సరే కొద్దిమంది ఖాళీగా ఉండిపోతూ ఉంటారు. సో వాళ్ళకి వర్క్ ఉంటది. వాళ్ళ చేతిలో వర్క్ ఉంటది. అంటే ఏ వర్క్ అయినా వాళ్ళు చేయగలరు. సో ఆ టైప్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు. సో వాళ్ళు అంటే వర్క్‌కి ఎలా రీచ్ అవ్వాలి అని తెలీదు. సో ఒక డే వర్క్ ఉంటది. ఒక డే వర్క్ ఉండదు. సో ఆ టైంలో వాళ్ళు ఖాళీగా ఉండిపోతారు. కానీ వాళ్ళకి వర్క్ వచ్చు. అలాగే ఇప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఏంటి కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేటప్పటికి ఇంట్లో ఇక ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది. ఆ టైంలో వాళ్ళకి వర్కర్ కావాలి. వాళ్ళకి వర్కర్ కావాలి. వర్కర్ కావాలంటే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి? తెలీదు వాళ్ళకి. వాళ్ళెక్కడో ఇంటి దగ్గర ఉన్నారు. సో ఎవరికి కాల్ చేయాలో తెలీదు. సో ఇన్ కేస్ వాళ్ళకెవరో తెలుసు నంబర్ ఉంది అనుకోని సరే ఆ నంబర్‌కి కాల్ చేశారు. వాడిక్కడే ఉంటాడా? సపోజ్ వాడిక్కడే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏదో బిజీలో ఉండొచ్చు. సో ఏమంటాడంటే రాలేడు టైంకి. ఆ టైంలో వర్క్ నీడ్ అయితే కంపల్సరీ నీకు వేరే పర్సన్ కావాలి. ఆ బేసిస్‌లో కూడా సో ఇటు వర్కర్‌ని, ఇటు కస్టమర్‌ని బేస్ చేసుకొని అంటే మనం అంటే అంటే వీళ్ళిద్దరిని మనం సింపుల్‌గా ఒకటి చేయాలి. ఇప్పుడు కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు. సో ఆల్మోస్ట్ అందరూ ఎంప్లాయీస్‌కి మార్నింగ్ టు ఈవినింగో లేదా షిఫ్ట్ వైస్ వర్క్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి వాళ్ళ టైమింగ్ ప్రకారం ఇలాగా ప్రతిరోజు ఏదైనా చేయాలన్నా, వెళ్ళాలన్నా సరే ఇబ్బంది అవుతూ ఉంటది. కానీ తప్పకుండా జాబ్ నుంచి వచ్చిన తర్వాత కష్టపడుతూ బయటికి వెళ్ళి ఏదైనా తెచ్చుకొని, లేతే ఏదైనా చేయాలన్నా, లేదా ఎవరినైనా వెతకాలన్నా, ఏదైనా చేయాలన్నా కష్టమవుతూ ఉంటది. సో ఆ టైప్ ఆఫ్‌లోనే అలాగే ఇన్‌కేస్ ఎక్కడైనా ఏదైనా మ్యారేజ్ జరిగిందనుకోండి. ఇప్పుడు సపోజ్ నా ఇంట్లో మా వాళ్ళది మ్యారేజ్ ఉంది. మా సిస్టర్‌ది వాళ్ళది. సో ఆ మ్యారేజ్‌కి నేను ఏదైనా చేయాలంటే ఫస్ట్ కెమెరామ్యాన్ దగ్గర నుంచి హెల్తీ బాయ్స్, డెకరేషన్ బాయ్స్, టెంట్ హౌస్, లైటింగు, తర్వాత క్యాటరింగ్ ఫుడ్డు, ఫ్లెక్స్ డిజైనింగు. సో ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ మనం ఒకళ్ళే అప్రోచ్ అవ్వాలంటే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తూ ఉండాలి. అందరిని రీచ్ అవ్వాలి. అందరూ ఆ రోజు ఖాళీగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఆ టైంలో ఆళ్ళు ఖాళీగా ఉన్నారో లేదో మనకి తెలీదు. సో మనం అలా ఎతుక్కుంటూ వెళ్ళాలి. అందరిని అడుగుతూ ఉండాలి. సో ఇదంతా ఏం పడతది? ఒక పక్కన మన చుట్టాలని ఇన్వైట్ చేయాలి. సో వాళ్ళ కోసం వెళ్ళాలా? లేదు ఇలాంటి వర్క్స్ ఉన్నాయి కదా! ఇవన్నీ పెండింగ్‌లో ఉండిపోయాయని భుజాల మీద బరువేసుకొని వెళ్ళాలా? అని ఆలోచిస్తూ ఉంటారు. సో ఆ టైంలో నాకొక ఆలోచనొచ్చింది. సో సింపుల్‌గా మనం మధ్యలోకెళ్దాం. అంటే మనం ఉందాం ఈళ్ళకి అని మనం వెళ్దాం అని నేను ముందుకొచ్చా. మనకి చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ఉదయం లేచిన నుంచి నైట్ వరకు సో ఏ బేసిక్ నీడ్స్ అంటే ఏ అవసరాలు ఉంటాయో, అలాగే పనులుంటాయో వాటి కోసం వాటిని సింపుల్‌గా చేయడం కోసం కొద్దిగా వాటిని సింపుల్‌గా టైం సేవ్ చేస్తూ, మనీని సేవ్ చేస్తూ, సింపుల్‌గా వాళ్ళనుకున్న టైంకి అవ్వే విధంగా ఏదైనా ఉందా అని ఆలోచించాను. అంటే ఇప్పుడు స్విగ్గీ, జొమాటో ఉన్నాయి సుమి. అవి ఏం చేస్తున్నాయి? ఎక్కడ ఓన్లీ ఫుడ్డు ఇప్పుడు రీసెంట్‌గా కొద్దిగా వెజిటబుల్సే డెలివరీ చేస్తున్నాయనుకోండి. సో, నా థాట్ ప్రాసెస్ ఏంటంటే, కామన్ థింగ్ ఒకడే ఉండాలి. మనమే అయ్యుండాలి. అన్నీ అంటే వాళ్ళేంటంటే యాప్ వాడకపోయినా సరే, ఒక్క కాల్ చేసి వాళ్ళు కొద్దిగా ఫ్రీగా చేయించుకోండి. ఇలా ఉండే ప్రాసెస్ ఏంటంటే మనం. సో, ఆ థాట్‌లోనే మనం తీసుకొచ్చాను. సో, స్టార్ట్ చేశాను. అంతా బాగానే ఉంది. ఇక్కడ 10 మందికి జాబ్ ఇవ్వాలి. ఆ టైంలోనే 10 మందికి మనం ఉపయోగపడాలి. సో, ఇక్కడ నాకు అమౌంట్ ఎంతొస్తుందన్నది కాదు. నా వల్ల అంటే నేను క్రియేట్ చేసిన ఈ ఎంపైర్ వల్ల, నేను క్రియేట్ చేసిన ఈ మనం అనే ఒక సంస్థ వల్ల 10 మందికి కూడా ఉపయోగపడితే చాలు నాకు. అంటే ఏదో ఒక రోజు ఏదో విధంగా ఎమర్జెన్సీ టైంలో నేను ఉపయోగపడితే అది నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే అరే! సక్సెస్ అయినా, ఫెయిల్యూర్ అయినా నేను ఒక్కరికైనా హెల్ప్ అవుతుంది చూడండి. అది నాకు చాలు. అంటే నేను ఒకరికి హెల్ప్ అయ్యాను. సో, నా వల్ల ఆళ్ళు కొద్దిగా హ్యాపీ అయ్యారు. కొద్దిగా టైంకి వాళ్ళు ఏదో కొద్దిగా సేవ్ చేసుకున్నారు అనే ఫీలింగ్ నాలో ఉంటది. అప్పుడు నేను ప్రౌడ్‌గా ఫీల్ అవుతాను. సో,
దానికోసం నేనైతే ఇది అన్నది కంటిన్యూ చేసుకుంటాను. సో, దానికి అందరి సపోర్ట్ కావాలి. ఇప్పుడు స్విగ్గీ, జొమాటో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇవన్నీ కూడా ఎవరో పేరు పెట్టి తీయించినయి కాదు. సో, అందరూ కూడా చిన్నగా స్టార్ట్ చేసి సపోర్ట్ తీసుకొని బలగంతో పెంచుకుంటా వెళ్లారు. సో, నాకు కూడా మీ బలగం కావాలి. అంటే ఇప్పుడు నేనొక్కడినే అనుకోని మనం సర్వీసెస్ అని నేను దిగాను. సో, ఇప్పటికి కాల్స్ అయి వస్తున్నాయి. బానే ఉంది. అన్నీ జరుగుతున్నాయి. కానీ ఇది అందరికీ రీచ్ అవ్వాలి. అందరికి ఉపయోగపడాలి. అందరూ దీన్ని యూజ్ చేసుకోవాలి. ఇది మనమందరం ఒకటి అని భావించి సో, ఈ మనం సర్వీసెస్‌ని అందరికీ ముందుకు తీసుకెళ్తారని మీ అందరూ నాకు సపోర్ట్ చేసి తోడుగా ఉంటే కంపల్సరీ చెప్తున్నాను. ఈరోజు నేను ఈ స్టేజ్‌లో ఉన్నా సరే నేను రూ. 5,000 స్టార్ట్ చేశానండి మనం సర్వీసెస్. రూ. 5,000 మనం సర్వీసెస్ ఒక్క ఎంప్లాయీతో స్టార్ట్ చేశాను. సో, నేను చెప్తున్నాను కంపల్సరీ నేను స్టెప్ బై స్టెప్ దీన్ని తీసుకువెళ్తూ ఎంప్లాయీస్‌ని పెంచుకుంటూ కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాను. ఇప్పుడు ఎక్కడో జాబ్ చేస్తూ ఉండి కష్టాలు పడి లేదా జాబ్ కోసం ట్రైల్ చేస్తూ కష్టాలు పడుతూ అక్కడ ఉండే వాళ్ళకి కూడా నేను చెప్పేది ఒకటే. ఈ మనం సర్వీసెస్ ఫ్యూచర్‌కి ప్రొవైడ్ చేసుకుంటూ నేను అంటే నాకు దీన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్తుంటే ప్రతి ఒక్క అన్‌ఎంప్లాయ్‌మెంట్‌కి కూడా ఇది యూజ్ అవుతది. మన లోకల్‌లో, మన ఊర్లో ఒక 10, 15,000 సంపాదించుకున్నా సరే ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో అందరితో మనం హ్యాపీగా గడపొచ్చు. అదే అక్కడ ఉంటే మనకు అక్కడొచ్చే సగం ఖర్చులకి ఇక్కడ సగం లైఫ్‌ని స్పెండ్ చేసేయొచ్చు. సో, ఈ సర్వీస్ వల్ల జాబ్స్ అండ్ అలాగే ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్‌కి వాళ్ళకి టైంకి యూజ్ అవుతది. అంటే వాళ్ళ వర్క్ కంప్లీట్ అవ్వడానికి యూజ్ అవుతది. సో, మనం సర్వీసెస్ అనేది కంప్లీట్‌గా సర్వీస్ ఓరియెంటెడ్ అంటే అందరికీ కూడా ఒక సేవా సంస్థ లాంటిది. సో, మనం సర్వీస్‌ని ఒక మనంతా అంటే ఒక కుటుంబ సర్వీస్ లాగే ఇప్పుడు నేను మీ కుటుంబ వాడిలాగే భావించి మనం సర్వీసెస్‌ని ముందుకు తీసుకెళ్తారని అలాగే ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వస్తుంటాయి. ఇప్పుడు నేనేమి నన్ను ప్రమోట్ చేయండి అని ఉద్దేశించి అనడం లేదు. నేను ఇది తుని పాయకరపేటలో స్టార్ట్ చేశాను మనం సర్వీసెస్ అని. సో, ఈ తుని పాయకరపేటలో స్టార్ట్ చేసిన మనం సర్వీసెస్‌ని నాకు వీలున్నంతలో నేను దీన్ని పెంచుకుంటూ వెళ్తాను. అందరికీ కంపల్సరీ నేను నా ఓపికన్నంత వరకు ట్రై చేస్తూనే అందరికి ఉపయోగపడుతూనే ఉంటాను. ప్రతి ఊర్లోని కూడా మనం సర్వీసెస్‌ని లాంచ్ చేస్తూనే ఉంటాను. సో, ఆ విధంగా నాకు సాయం చేసి అంటే దీన్ని ఒక ప్రమోషన్ రేంజ్‌లో చూడకుండానే ఒక ఫ్రెండ్ ఆర్ ఫ్యామిలీ మెంబర్ ఏదో సాయం చేసినట్టు భావించి మీ వీడియోని అందరికీ షేర్ చేయండి. నా ఛానల్‌ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్‌స్టాలోని ఫాలో కొట్టండి. సో, నిజంగా ప్రతి ఒక్కరికి నా కంటెంట్ నచ్చినా, అలాగే నా ఐడియాలజీ నచ్చినా, అలాగే నా సర్వీస్ నచ్చినా మీరు ఒక షేర్, ఒక ఫాలో లేదా సబ్స్క్రైబ్, ఒక కామెంట్ చేసి ప్రతి ఒక్కరికి ఇది చేరేలాగా చూసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.